ఓ దారి ఉలిపి కట్టెదో దారి అనే సామెతను నిజం చేసే ప్రయత్నంలో ఉన్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కమలనాథుడు. మోదీ ప్రభంజనంతో దేశ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తే ఆ బీజేపీ నేత మాత్రం కాంగ్రెస్ కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమిత్ షా పర్యటనలో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుంటే ఆ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకునే పనిలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. అమిత్ షా పర్యటన సందర్భంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షించి బీజేపీలో చేర్చుకునేందుకు కమలనాథులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుండగా ఉద్యమాల పురటిగడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇది బీజేపీ నేతలను కలవరపెడుతోంది. కాంగ్రెస్ వైపు గుజ్జుల చూడటానికి బీజేపీ రహస్యంగా నిర్వహించిన సర్వే కారణమనే మాటలు వినిపిస్తున్నాయి. అమిత్ షా పర్యటన సందర్భంగా పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, వచ్చే ఎన్నికల్లో అనుకూల ప్రతికూల పరిస్థితులు తెలుసుకునేందుకు బీజేపీ ఈ మధ్య ఓ సర్వే నిర్వహించిందట. ఈ సర్వేలో ప్రస్తుత బీజేపీ సీనియర్ నేతల్లో 2-3 తప్ప ఎవ్వరూ గెలిచే అవకాశం లేదని తేలినట్లు సమాచారం. దీంతో వారికి టికెట్లు ఇవ్వటం దండగని అమిత్ షా ముందు ఓ వర్గం తమ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సర్వేలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ప్రతికూల ఫలితం వచ్చినట్లు తెలిసింది. ఇదివరకు 1999లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన గుజ్జుల 2014లో రామగుండం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం పెద్దపల్లి, రామగుండం 2 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా ఫలితం ఉండదని సర్వేలో తేలిందట. దీంతో ఆ 2 నియోజకవర్గాల్లో గుజ్జులను కాదని వేరే నాయకుడి కోసం బీజేపీ అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఇది తెలిసి గుజ్జుల కాంగ్రెస్లో చేరాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ కు అక్కడ పెద్ద దిక్కు లేకుండా పోయింది. పెద్దపల్లిలో సంస్థాగతంగా కాంగ్రెస్ బలంగా ఉండటం, గులాబీ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, రెడ్డి సామాజిక వర్గం తనకి కలిసొస్తాయని రామకృష్ణారెడ్డి లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, కరీంనగర్.